ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటన ముగిసింది. మొత్తం 2 రోజుల పాటు మాల్దీవుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అనేక అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానంగా మాల్దీవుల ఇండిపెండెన్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం 4 రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో 2 దేశాలను ఆయన కవర్ చేశారు. మొదటి 2 రోజులు బ్రిటన్లో నరేంద్ర మోదీ పర్యటించారు. కాగా చివరి 2 రోజులు మాల్దీవుల్లో నరేంద్ర మోదీ పర్యటించారు. కాగా మాల్దీవుల 60వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడి మహమ్మద్ మయిజు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్దీవుల ప్రజలకు భారతదేశం తరపున ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు అందజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాల్దీవుల విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీజుతో పాటు ఆయన క్యాబినెట్కు చెందిన పలువురు మంత్రులొచ్చి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజా మాల్దీవుల పర్యటనకు ప్రత్యేకత ఉంది. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయీజు ఎన్నికైన తర్వాత ఆ దేశానికి నరేంద్ర మోదీ చేస్తున్న తొలి పర్యటన ఇదే. కాగా భారత్పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన భాగస్వామి అని మహమ్మద్ మయిజు పేర్కొన్నారు. భద్రత, వాణిజ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి అనేక కీలక రంగాల్లో 2 దేశాలు పరస్పర సహకారం కొనసాగుతోందన్నారు. అంతేకాదు సంక్షోభ సమయంలో మాల్దీవులకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మహమ్మద్ మయిజు కొనియాడారు. కాగా తమ దేశానికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. 4078 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగడం అపురూపమని మహమ్మద్ మయిజు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రజాసేవపై నరేంద్ర మోదీకున్న నిబద్ధత యావత్ రాజకీయ రంగానికి ఆదర్శప్రాయమన్నారు మహమ్మద్ మయిజు. అంతకుముందు మాల్దీవులతో స్నేహానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పరస్పర విశ్వాసమే ప్రాతిపదికగా భారత్ మాల్దీవుల మైత్రి కొనసాగుతోందన్నారు ఆయన. కాగా తన పర్యటనలో భాగంగా మాల్దీవులకు 4850 కోట్ల రుణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పొరుగు వారికి ప్రాధాన్యమనే విధానంలో మాల్దీవులకు భారత్ పెద్దపీట వేస్తోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా కిందటేడాది నవంబర్ వరకు భారత్ మాల్దీవుల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం భారత్తో స్నేహపూర్వకంగానే వ్యవహరించేది. అయితే చైనా ఎంట్రీతో 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కిందటేడాది నవంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పార్టీ విజయం సాధించింది. మహమ్మద్ మయిజు దేశ అధ్యక్షుడయ్యారు. మయిజు ప్రభుత్వం 100% భారత్ వ్యతిరేకత వైఖరి అవలంబించడం ప్రారంభమైంది. అయితే చివరకు చేసిన తప్పులు సరిచేసుకునే పనిలో పడింది మాల్దీవుల సర్కార్. ఏదేమైనా మాల్దీవులకు మొదటి నుంచి కొండంత అండగా నిలుస్తోంది భారతదేశం.